అవుతుంది కాబట్టి నేను ఏమంటా మీరు మున్సిపాలిటీ నుంచి మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టండి. టౌన్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెట్లు కొట్టేటప్పుడు బాగా హెవీగా పెరగకోకుండా అది ముందుగానే గమనించి వాటిని చెట్లు కొట్టాలనేటువంటిది ఒకటి. రెండోది కొట్టేటప్పుడు మున్సిపాలిటీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మన స్టాఫ్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టండి. అది 2 రోజులు జరిగినా 3 రోజులు జరిగినా మన స్టాఫ్ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బందిని కనుక మనం కూడా పెట్టినట్లయితే వాళ్ళు ఎల్సీ ఇచ్చి కరెంట్ అంతా కూడా ఆఫ్ చేసి ట్రీ కటింగ్ చేస్తారు. కాబట్టి తగు జాగ్రత్తగా ముందుగానే మనం తీసుకుని చేసుకున్నట్లయితే ఏంటంటే బాధ్యత మంది కాబట్టి అది ఏదైనా ఇబ్బంది అయినా కానీ అధిక ఖర్చు మనకు అవుతుందని మనం గమనించాం. కాబట్టి మన స్టాఫ్ను కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక దగ్గరుండి వాళ్ళే చేస్తారు. మనం ఏంటంటే మానిటరింగ్ చేసుకుంటాం. ఏ లైన్ అయితే కనుక ట్రీ కటింగ్ పెట్టారో ఆ లైన్లో ముందుగానే కరెంటు బంద్ చేసుకుని వైర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మున్సిపాలిటీ సిబ్బందిగా అది మనం తీసుకుంటాం. వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ట్రీ కటింగ్ అనేది చేస్తారు. ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ చైర్పర్సన్ గారు అన్నట్టు నిన్న రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా అఖండ గోదావరి ప్రాజెక్టు కింద కేవలం బ్రిడ్జి డెవలప్మెంట్ కానీ 41 పిల్లలు ఎంతవరకు కార్యక్రమాలు జరిగాయి. అయితే మన కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఏదైతే ఉందో గౌతముడు ఇక్కడ తపస్సు చేసి గోదావరి పుట్టుకు కారణమైన ఈ యొక్క కొవ్వూరుని గోష్పాద క్షేత్రాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం గౌరవ ఎంపీ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ని కూడా మనం ప్రత్యేకంగా కలిసి తమ ద్వారా కొవ్వూరు నుంచి కూడా ఆ హ్యావ్లాక్ బ్రిడ్జి కనెక్షన్ రాజమండ్రి వరకు ఇప్పిస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని, అలాగే 1991, 92 నుంచి అది ఎప్పుడైతే మూసారో అప్పటి నుంచి కూడా ఈ హ్యావ్లాక్ బ్రిడ్జి పెడస్ట్రియన్స్కి పాదచారులకి ఉండాలని చెప్పి 94లో కొంతమంది నిరాధ్యక్షులు కూడా చేసిన ఈ ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద తమరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి గౌరవ ఎంపీ గారిని కూడా కన్సర్న్ మినిస్టర్ని దీని మీద ఒత్తిడి తెచ్చి కొవ్వూరుకి ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ చేస్తే కొవ్వూరు ప్రజలకి అలాగే చుట్టుపక్కల ప్రజలకి ఇటు టూరిజంగాను అటు రాజమండ్రి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుతాం. ఘాట్లకు అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ యొక్క నిధులు తీసుకొద్దామని చూస్తున్నాం. అయితే ఏంటంటే వచ్చే ఘాట్ల డెవలప్మెంట్ వరకు ఓకే, కానీ వచ్చే దారిలో జనాలు ఉండడానికి నిలబడడానికి కూడా ప్లేస్ ఎక్కడ ఉండట్లా. మళ్ళీ గోష్పాద క్షేత్రంలో అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేపట్టి ఏదైతే ఓల్డ్లో మనం ఆపామో వాళ్ళు మళ్ళీ చుట్టూ గోడలు కట్టడం అవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పుష్కరాలు అయ్యే వరకు కూడా ఎటువంటి కట్టడం జరగకుండా చూడాలని చెప్పి మన మున్సిపాలిటీ వారిని ఖచ్చితంగా ఆదేశించాలని చెప్పి దాని మీద మన ఇంజనీర్లు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి తమ ద్వారా ఈ యొక్క కౌన్సిల్ని కోరి ప్రార్థిస్తుంది. నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా యోగాకు సంబంధించినటువంటి కొద్దిమంది ఎవరో కాదు మన జిల్లా ఆఫీసులు వచ్చారు. ఎవరు మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు అక్కడి నుంచి కలెక్టర్ గారు అంతా వచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్తారంటే, నేను గోదావరిలో స్నానం చేయాలనుకున్నప్పుడల్లా నేను రాజమండ్రిలో స్నానం చేయనంటే నేను కొవ్వూరు వస్తానని చెప్పి. ఎందుకు సార్ ఎందుకన్నా మీ కొవ్వూరులో గోపద క్షేత్రానికి పవిత్రమైనటువంటి ఘట్టంతో పాటు రాజమండ్రిలో వాటర్ అంతా కూడా కలుషితం అయిపోద్దండి. మొత్తం అక్కడ ఉన్నట్టు వాటర్ అంతా కూడా వచ్చి మురుగునీరు అంతా వచ్చి గోదావరిలో కలుస్తుంది. అక్కడ ఎక్కడ స్నానాలు చేయాలన్నా కానీ అది ఇబ్బంది. కొవ్వూరుకు వచ్చేసరికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వాటర్ పవిత్రంగా ఉంటుంది, ఇక్కడ స్నానఘట్టం కూడా పవిత్రంగా పేరుగాంచింది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చే స్నానం చేస్తాను ఎప్పుడు కూడా అని చెప్పిన పరిస్థితి. అట్లాగే మీరు చెప్పినట్టుగా రాజమండ్రితో పోల్చుకుంటే కనుక కొవ్వూరుకి ఒక ప్రాధాన్యత ఉంది. గోపద క్షేత్రాలు కానీ ఇక్కడ ఉన్న వాటర్ కూడా మీరు అన్నట్టుగా కలుషితం అవ్వకుండా మంచిగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే అది ఎడ్డకోట రావడంతో పూర్వం నుంచి కూడా ఏంటి జనాభాను చూసుకున్నా లేదా ఎడ్డకోటను చూసుకున్నా లేదంటే ప్రయాణానికి సంబంధించిన సౌకర్యాలు అటు ఫ్లైట్లు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, తర్వాత సబ్జెక్ట్ నెంబర్ 5 కొవ్వూరు పురపాలక పరిధిలో స్థానిక హెడ్ క్వార్టర్ వస్తుంది 1800 kVA కెపాసిటీగా కొత్త ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయడానికి ఒక అంచనా మొత్తము 9,50,000 రూపాయలను సిఆర్ నంబర్ 517/2024-25 తేదీ 27/3/2022 తీర్మానం ద్వారా కౌన్సిల్ వారు మంజూరు చేస్తున్నారు.
12 నుంచకు ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించగా ఈ 2/6/2020 ఈ దిగువ జరిగిన టెండర్లు దాఖలు కావడం సాంకేతిక మంజూరు అంచనా విలువ 9,60,000 రూపాయలు, ఎస్టిమేట్ కాంట్రాక్ట్ విలువ 7,65,000 రూపాయలు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా టీం వర్క్ చేసి పంపించాం. ఆయన సరే సాల్వ్ కూడా కవర్ చేయమని వాళ్ళు ఏదో చేశారు, కానీ టెంపరీగా అది పర్మనెంట్గా అవ్వట్లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారిని దయవుంచి దీన్ని ప్రాబ్లమ్ని మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా క్యాకేజ్ ఒకసారికి ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కుని త్వరలో ఈ సమస్యను సాల్వ్ చేయాలి. దానివల్ల మన ఎల్ఈడి స్ట్రిప్స్ కాలిపోతున్నాయి, లేదా లైట్లు కాలిపోతున్నాయి అంటున్నారు సార్. సో కొంచెం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు కూడా మాతో పాటు సహకరిస్తే అవన్నీ ఎక్కడైతే వైర్లు రూల్స్లు ఉన్నాయో అవన్నీ కూడా టైటన్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. అలాగే పురపాలక సంఘానికి ఎక్కువ అమౌంట్ కూడా మిగలడానికి అవకాశం ఉంటుంది సార్. దయచేసి దీని మీద తమరు కూడా దృష్టి పెట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ ఉన్న పవిత్రతని, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఈ ప్రాంతం కూడా చాలా క్లియర్గా చెప్పారు. రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు కానీ, తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు కానీ కొవ్వూరు మీదుగానే వెళ్ళాలి. భక్తులందరూ కూడా ఎవరైనా సరే కొవ్వూరుని టచ్ చేసుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ట్రైన్ ఇక్కడ ఏదైతే కొన్ని స్టాప్స్ నిర్ధారణ చేశారో అవి కూడా పునరుద్ధరించండి. భక్తులందరికీ రావడానికి వెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా బస్సులు చేయాలని చెప్పని కూడా నేను మీటింగ్లో మాట్లాడటం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు పరిగణలో పెట్టుకుని మన కొవ్వూరుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి విధంగా పుస్తకాలకు ఎక్కువ నిధులు కేటాయించడంలో కానీ ఇక్కడ ప్రాధాన్యత తీసుకొచ్చే విధంగానే మన వంతు మనం అందరూ కూడా కలిసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఒకటి మున్సిపాలిటీ అంతా కూడా ఏదో కుక్కలు చూపుని ఇస్తారన్నట్టుగా మీరు ఎక్కడన్నా తీసుకొచ్చి రోడ్ల మీద పడేసినటువంటి దాన్ని ఇన్ టైంలో అక్కడ మీరు ఏదైతే స్టోరేజ్ చేయడం కోసం డబ్బాలు పెట్టుకున్నారో, కొన్ని బాక్సులు పెట్టారో, ఏదైతే పెట్టారో వాటిని ఇన్ టైంలో అవి దానికంటే ఎక్కువగా వేసి కింద పడేసి చేయకోకుండా ఉన్నటువంటి పరిస్థితి లేకుండా చూసుకుని ఇన్ టైంలో చేయటం ఒకటి. డోర్ టు డోర్ చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా చేసుకోవడం ఒకటి. చేయలేకపోతే కనుక మున్సిపాలిటీ అంతా కూడా మొత్తం అందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దాంతో అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా దానివల్ల దోమలు, ఏగులు ఎక్కువగా రావడం వల్ల అసలే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కనుక మనం అవి సక్రమంగా చేయలేకపోతే కనుక దోమలో వచ్చేటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అసలే మన కొవ్వూరు పట్టణానికి దోమలు అంటే పూర్వం నుంచి కూడా కొంచెం ఫేమస్. ఇప్పుడు అన్ని చోట్ల పెరిగినాయి అనుకోండి. పూర్వం నుంచి కూడా కొవ్వూరు అనేది చెప్పి పగల కూడా దోమలు చాలా ఏగల్లాగా చాలా పెద్ద పెద్దగా ఉండేటువంటి చరిత్ర పూర్వం నుంచి ఉంది కొవ్వూరు. కాబట్టి దాన్ని మనం అధిగమించాలంటే ముందు శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఆ చెత్త అనేటువంటిది ఎక్కడ కూడా మిగలుకోకుండా చేయడంతో పాటు ట్రైన్లు ఎప్పటికప్పుడుగా మనం క్లీన్ చేసుకోలేకపోతే దోమలో, ఏగులో పెరిగిపోయి చెత్త కూడా తీయలేకపోతే కనుక ఎక్కువ రోగాలు పడేటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో కొంతమంది కూడా వస్తుంది. కాబట్టి అన్నిటికంటే కూడా ఏదో ఇల్లుని చూడు ఎలా అన్నట్టుగా ఎవరన్నా బయట నుంచి వచ్చి ఎవరి ముందు మున్సిపాలిటీని చూస్తే ముందు మనం అంటారు. ఆ విషయంలో మాత్రం రాజీ పడదు. అదొకటి రైల్వే గేట్ దగ్గర నుంచి ఆ రోడ్డుకి అది క్లీన్ చేయించాలని ఎప్పటికప్పుడు అనుకుంటే ఎవరో ఒకరు రాకులు తీసుకొచ్చేసి మనం అంత కష్టపడి చెప్తే కూడా వేస్తున్నారు. అది మనం గమనించుకోలేకపోతే కనుక అది ఎంత చేసినా కానీ మనం రోజు ఆ కంప్లైంట్ ఇవ్వం. ఆ రోడ్డు గురించి దాని గురించి అంత రోజు కంప్లైంట్ అదొకటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ విషయంలో మాత్రం రాజీ పడుకోకుండా మీరు కావాలంటే ఎడిషనల్గా మన దగ్గర స్టాఫ్ ఎంత ఉన్నారు ఏంటో చూసుకుని ఎడిషనల్గా కనుక కావాలనుకుంటే అప్పటికప్పుడు మన దగ్గర రెగ్యులర్గా ఉన్న స్టాఫ్ కాకుండా మరీ హెవీగా ప్రాబ్లం ఉన్నప్పుడు కావాలంటే కొంచెం ఎవరైనా అవసరం బయట లేకుండా కొంచెం పెట్టుకునేది సరే మొత్తం గ్రామం అంతా కూడా క్లీన్ చేసి అంతా వర్షాకాలం సీజన్. ఈ వర్షాలు పడుతున్నప్పుడు కనుక లేకపోతే ఇంకా ప్రాబ్లం వస్తాయి. గ్రామంలో ఏమన్నా పందులు ఉన్నా, కుక్కలు ఉన్నా, ఇంకోటి ఉన్నా కానీ వాటిని కింద పడేసినటువంటి అన్నీ కూడా ఈ పాడు చేస్తే దాంతో ఇంకా రోడ్డు అంటే వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనపడదు. డోర్ టు డోర్ వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది సరిగ్గా వెళ్ళట్లేదని సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కంట్రోల్ చేసి డోర్ టు డోర్ వెళ్ళాక అది చూడండి. మరి గతంలో మనకి ఏమన్నా తడి చెత్త, పొడి చెత్త సంబంధించిన డబ్బాలు మనం ఏమైనా పంచిపెట్టామా, గవర్నమెంట్ ఇచ్చామా? ఎంతకాలం ఏంటంటే అది ఇచ్చి 4 సంవత్సరాలు అయితే కనుక అది మళ్ళీ ఒక్కసారి మనం ఏమన్నా ఇప్పుడే సైన్పర్స్ గారు అడుగుతుంటే దానికి ఏం చెప్పారంటే ఇంటిలో పప్పులు రబ్బాలు వాటికి ఉపయోగించుకుంటున్నారంటే అంతా కూడా అని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవడానికి వీలు లేకపోకుండా ఉన్నటువంటి డబ్బాలు కనుక ఏమైనా మనం సెలెక్ట్ చేసుకుని అవకాశం ఉండి వారి మున్సిపాలిటీలో కనుక మీరు బడ్జెట్ కనుక కేటాయించగలిగితే కనుక
అవి చేయటం వల్ల కూడా కొంత మనం ఈ చెత్త అది ఏదైతే ఉందో దాన్ని మనం కొంతవరకు మనం కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక నేను కూడా అనుకుంటున్నాను, ఇప్పటిదాకా సాధ్యపడలేదు కానీ ఇంకా రోజుకు వాటికి ఉదయాన్నే వాకింగ్గా బయలుదేరి నడుచుకుంటానో లేదా సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగితే కూడా బాగుంటుందని చెప్పి మనం ఆలోచన కూడా చేస్తారనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే మీరు ఈ విషయంలో మాత్రం ఈ శానిటైజర్ విషయంలో మాత్రం దయచేసి రాజీ పడదు. దానికి సంబంధించిన ఏ విధంగా అయితే, ఎందుకంటే రాబోయే పుస్తకాలు రోజు చెప్పుకున్నాం ప్రతి దానికి, అది ఎప్పటి నుంచే మనం ఎన్ని చేసి జయపర్సన్ గారు కమిషనర్ వర్షాకాలంతో రోడ్లన్నీ కూడా బాగా గుంతలు పడిపోయినాయి. మళ్ళీ వేసిన రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఆల్రెడీ నేను నారాయణ గారు కూడా అడిగా మున్సిపాలిటీ మాకు సీసీ రోడ్లు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి అక్కడి నుంచి కూడా కొంత శాంక్షన్ తొందరలో నేను తీసుకొస్తాను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక్కొక్క రోడ్డు మెయిన్ రోడ్స్ కూడా సీసీ రోడ్లు వేయాలి, పుస్తకాలు మొత్తం కంప్లీట్ చేయాలని ఆలోచన కూడా ఉంది. అప్పటి వరకు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఈ ఏదైతే బీటీ రోడ్లు ఉన్నాయో వాటిని కొంచెం గుంతల వల్ల వర్షాలు తగ్గిన తర్వాత అట్లా ఎలా పోడ్చగలం వెళ్ళిన చూడు. ఎందుకంటే గుంతలు పడిపోయినట్టు దాని మీద కార్లు వెళ్తున్నాయి అనుకోండి, పాపం పక్కన మోటార్ సైకిళ్ళు స్కూటీలు వేసుకుని వెళ్తూ ఉంటారు. ఆ కారులో అలా గుంతలు పడితే వాటర్ వెళ్ళి వాళ్ళ మీద పడిన పరిస్థితి కూడా ఉంటే బట్టలు పడటంతో పాటు అక్కడ చిన్న యాక్సిడెంట్లు కూడా అయ్యి వాళ్ళు పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా తిరిగి మనల్నే తిట్టుకుంటారు అందరూ. కాబట్టి దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి శానిటైజేషన్ విషయంలో మాత్రం అసలు మీరు రాజీ పడద్దు దయచేసి. కంప్లైంట్స్ మాత్రం రావద్దు. ఎందుకంటే నేను కూడా డబ్బా అక్కడక్కడ చూస్తున్నప్పుడు కూడా మీరు పెట్టిన బాక్స్లో డబ్బాలో ఎక్కువైపోయి కింద పడిపోయి అక్కడ కుక్కలో పందులు అవి కూడా కొంచెం చేయడం కూడా నాకంటే కూడా పడింది. ఎక్కడో కాదు, మన రమేష్ గారు వాళ్ళ స్కూల్ పక్కనే చూశాను నేను, వాళ్ళ పక్కనే ఉంది అది. ఆ కౌన్సిలర్ గారు వారు ఆయన ఎందుకు చేయించలేదు నాకు తెలియదు. నేను ఆయన స్కూల్ దగ్గరే చూశాను నేను అది. కాబట్టి కొంచెం ఆ విషయంలో మాత్రం మీరు ఎక్కడ కూడా దయచేసి రాజీ పడదు. ఓకేనండి. కంప్లైంట్స్ నేను చెప్తున్నా, శానిటేషన్ విషయంలో మాత్రం ఇటువైపు నుంచి మాత్రం కంప్లైంట్ రావద్దు. మీరేం చేయగలగారో చేయండి, మున్సిపాలిటీ తరఫున చేయగలరు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా చేయాలంటే నాకు చెప్పండి, దాన్ని నేను కూడా బాధ్యత తీసుకుంటాను.